హలో టీఎస్ పీపుల్ అండ్ మీ ముందుకైతే ఈరోజు ఒక మంచి వీడియో అయితే తీసుకొని వచ్చాను. ఎవరెవరికైతే ఫేజ్ 1 లో సీట్ రాలేదో లేదంటే ఫేజ్ 2 లో మంచి కాలేజ్ కోసం చూస్తున్నారు అండ్ ఎవరెవరైతే ఫేజ్ 2 కి ఎలిజిబుల్ అవుతారో మనము ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజింగ్ లో ఉండి ఉంటారు. అసలు ఏ కాలేజ్ బెస్ట్ ఏంటి అనేది ఫుల్ క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మీరు జస్ట్ చేయాల్సింది కొంచెం పేషెన్స్ తోని కొంచెం మీ టైం ఈ వీడియోకి ఎండ్ వరకు స్పెండ్ చేస్తే చాలు. మీకు అసలు ఫేజ్ 2 లో ఎలా పెట్టుకోవాలో క్లియర్ గా చెప్తారనమాట. అండ్ నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను. స్మార్ట్ టిప్స్ ఫర్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్. అండ్ ఈ టిప్స్ కరెక్ట్ గా ఫాలో అయితే చాలు సీట్ అనేది 99.9% ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నాకు ఫేజ్ 1 లో సీట్ వచ్చింది. అసలు ఏం చేయాలి? ఓకే, ఎస్, యూ క్యాన్ స్టిల్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. మనం సీట్ వచ్చినా కానీ ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేయాలి అని అంటే మనం అంత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక చూజ్ స్లైడ్ ఆర్ ఫ్లోట్ ఆప్షన్ డ్యూరింగ్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ లో మనకి స్లైడ్ ఆర్ ఫ్లోట్ ఆప్షన్ అన్నట్టుంది, వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇఫ్ యూ డిడెంట్ గెట్ ఎ బెటర్ సీట్ యువర్ ఫేజ్ 1 సీట్ ఈస్ సేఫ్. సపోజ్ మనకి ఫేజ్ 2 లో సీట్ రాలేదు, మీ ఫేజ్ 1 సీట్ చాలా సేఫ్ గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, didn't get any seat in phase 1. సో ఇక్కడ చూడండి, నో ప్రాబ్లం, యు ఆర్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. మనకి ఏ సీటు రాకపోయినా పర్లేదు, మనం ఫేజ్ 2 కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, రీచెక్ యువర్ వెబ్ ఆప్షన్స్, యూ మే హ్యావ్ మిస్డ్ గుడ్ చాయిసెస్ ఇన్ ఫేజ్ 1. ఒక్కసారి మీరైతే ఫేజ్ 1 లో ఏవైతే కాలేజెస్ పెట్టారో ఒకటికి 2 సార్లు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి జాయిన్ అయితే ఒక్కసారి ఫీజు అనేది కడితే మనము మన 4 ఇయర్స్ అందులోనే స్పెండ్ చేయాలి. ఒక గోల్డెన్ ఇయర్స్ వి వేస్ట్ చేసుకోవద్దు అనమాట. సో ఒకటికి 2 సార్లు చెక్ చేశాక మీరు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే క్లియర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి, టార్గెట్ కాలేజెస్ విత్ కట్ ఆఫ్ స్లైడ్లీ హైయర్ దెన్ యువర్ ర్యాంక్ ఫర్ సేఫ్టీ. ఇక్కడ చూడండి, సపోజ్ మనకి 80K ర్యాంక్ వచ్చింది అనుకోండి, 85K కట్ ఆఫ్స్ ఏ కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ పెట్టండి. 75K కాలేజెస్ ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో కట్ ఆఫ్ కి, సో ఆ ర్యాంక్ పెట్టండి. అండ్ నెక్స్ట్ 80K మీ ర్యాంక్ కట్ ఆఫ్ కి ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ పెట్టండి. సో మీరు ఒక సేఫ్ పొజిషన్ లో ఉంటారనమాట. సో అటు సైడ్ చూసినా మీకు సీట్ వస్తుంది అండ్ ఇటు సైడ్ చూసినా మీకు సీట్ వస్తుంది. సో జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ అనేది చాలా మెయిన్ రోల్ అసలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక చిన్న సింపుల్ నాకు తెలిసిన వేలో నేను ఈ పీడిఎఫ్ అనేది క్రియేట్ చేశాను. స్మార్ట్ వే టు ఫిల్ వెబ్ ఆప్షన్స్. సో ఈ పార్ట్ అయితే అస్సలు మిస్ కాకుండా అండ్ స్కిప్ చేయకండి వీడియో. డోంట్ రిపీట్ ద సేమ్ లిస్ట్ బ్లైండ్లీ ఫ్రమ్ ఫేజ్ 1. ఒక్కటి చూడండి, అండ్ ఎవరు పెట్టుకుంటారు, ఎందుకు ఇదంతా అవసరమా అని మీరు ఫేజ్ 1 లో ఏదైతే ఉంటారో అదే చేసేసి సేవ్ కొట్టేసి లాగౌట్ అయిపోతారు. సో అది బ్లైండ్ కామన్ మిస్టేక్ అయితే ఎవ్వరు చేయకండి. అండ్ నేను మరీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మెయింటైన్ ఏ బ్యాలెన్స్ లిస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డ్రీమ్ కాలేజెస్ అబోవ్ యువర్ ర్యాంక్. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ఉన్నాయి మీ డ్రీమ్ కాలేజెస్, కానీ ఆ కాలేజెస్ అనేవి అన్ని పెట్టుకోండి అనమాట. సో టెన్షన్ ఏం లేదు, అన్ని మీరు ఎన్ని నచ్చిన కాలేజెస్ పెట్టుకోవచ్చు అనమాట. అది 100 200 ఎన్ని కాలేజ్ అనేది అక్కడ లిమిట్ అనేది ఉండదు, లిమిట్లెస్ అసలు మనకి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ కాలేజెస్ అరౌండ్ యువర్ ర్యాంక్. మన ర్యాంక్ కి దగ్గర కాలేజెస్ ఏవైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో ఆ కాలేజెస్ అన్ని లిస్ట్ లో పెట్టేసేయండి, ఏం పర్లేదు. మన మెయిన్ గోల్ ఏంటిది, మనకి కాలేజ్ లో సీట్ రావాలి అండ్ మనం అనుకున్న బ్రాంచ్ రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటిది, బ్యాకప్ కాలేజెస్ బిలో యువర్ ర్యాంక్. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అది టైర్ 3 కాలేజ్ అని చూడకండి అండ్ టైర్ లోవర్ కాలేజ్ అనేది అస్సలు చూడకండి. ఒక బ్యాకప్ కాలేజెస్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట. మనకి వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి, రీసెర్చ్ కాలేజెస్ ప్రాపర్లీ. ఒక్కసారి మీరు కాలేజ్లో జాయిన్ అయితే మాత్రం మీరు చాలా రిగ్రెట్ అవుతారు ఇక్కడ నేను చూపెడితే చూడకపోతే. అండ్ ఇక్కడ చూడండి, విజిట్ టిఎస్ వెబ్సైట్, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, ఏ కాలేజెస్ ఏంటి అవన్నీ క్లియర్ గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ యూట్యూబ్ కాలేజెస్ రివ్యూ అండ్ కాలేజ్ వెబ్సైట్స్. సో ఇలా మనకి కాలేజ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. మీ డ్రీమ్ కాలేజ్ ఏంటో కాలేజ్ టైప్ చేయండి అండ్ లేదంటే యూట్యూబ్ లో రివ్యూస్ చూడండి, లేదంటే నేను రివ్యూ చేయాలా చెప్పండి, నేను జెన్యున్ గా ఆ స్టూడెంట్స్ ని అడిగి నేను జెన్యున్ గా రివ్యూ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, మనం
కరెక్ట్ గా ఫోకస్ చేయాల్సింది. మనం ఇంత చదివింది, ఇంత చేసింది జస్ట్ ప్లేస్మెంట్స్ కోసం. ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్, ఇంటర్న్షిప్స్, వీటి మీద మాత్రం ఫోకస్ చేస్తే చాలు. అండ్ నేను ఇక్కడ ఇది రెడ్ కలర్ లో పెడుతున్నాను చూడండి, కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ అండ్ ఇంటర్న్షిప్స్. సో దీని మీద ఫోకస్ చేస్తే చాలు, మనం మంచి కాలేజీలో ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. అండ్ మీరు చాలా స్టూడెంట్సే కానీ, అంటే స్టూడెంట్స్ ఐ మీన్ నా సూపర్ సూనియర్స్ అంటారు, ఐ మీన్ నా సూపర్ జూనియర్స్ మీరు. సో స్టూడెంట్స్ ఐ మీన్ నాకు కామన్ గా వర్డ్ అనేది వస్తుంది. కామన్ మిస్టేక్స్ మనం చేస్తుంది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, లిస్టింగ్ ఓన్లీ టాప్ కాలేజెస్. చూడండి ఎంత రిస్కీయో మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఓన్లీ మీకు వచ్చిన ర్యాంక్ కి సంబంధం లేకుండా మీరు టాప్ కాలేజెస్ పెట్టుకుంటా అంటే అసలు మీకు అందులో సీట్ ఎవరు ఇస్తారు బ్రో? సో ఓన్లీ టాప్ కాలేజెస్ కాకుండా ఇక్కడ చూడండి, గివింగ్ టు ఫ్యూ ఆప్షన్స్ అట్లీస్ట్ 40+ సేఫ్. నేను ఇక్కడ 30 to 40 అని మెన్షన్ చేశాను. 40+ కాలేజెస్ పెట్టడం వల్ల మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కాలేజెస్ రావడానికి. నెక్స్ట్ ఏంటి, ఫర్ గెటింగ్ టు లాక్ ఆప్షన్స్. సో మీరు సపోజ్ ఒక 5 to 6 కాలేజెస్ పెట్టగానే లాక్ అనే ఐ మీన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ కాలేజెస్ అనేవి సేవ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, సెలెక్టింగ్ బ్రాంచ్ ఓన్లీ ఫర్ బిగ్ కాలేజ్ నేమ్, నో ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, సెలెక్టింగ్ బ్రాంచ్ ఓన్లీ ఫర్ బిగ్ కాలేజ్. మనకి కాలేజ్ పెద్దగా పేరుంటాయి అనేది ఓన్లీ బ్రాంచ్ చూసి పెట్టేయడం, అది బ్లైండ్ గా అసలు ఎంత సిల్లీ మిస్టేక్ చేస్తారు తెలుసా మీరు. తర్వాత రిగ్రెట్ అయినా కానీ మనకి ఒక్కసారి డాక్యుమెంట్స్ ఫీజు అనేది కట్టాక ఎంతైనా చేంజ్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఫ్రీజింగ్ అండ్ స్లైడింగ్, ఒక్కసారి ఇదేనండి, ఫ్రీజ్ ఇఫ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒక్కసారి మీ కాలేజెస్ అన్ని కరెక్ట్ వేలో పెట్టాను అని అనుకుంటేనే మీరు కాలేజెస్ అన్ని ఫ్రీజ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ ఆర్ స్లైడ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఫర్ బెటర్ ఇన్ phase 2. సో ఇంకా బెటర్ గా చూడాలి, phase 2 లో కాలేజెస్ మంచి కాలేజెస్ రావాలి అని అంటే మీరు స్లైడ్ ఆర్ ఫ్లోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్ట్ అండ్ పే ఫీ ఫర్ phase 1 సీట్ టు కీప్ ఇట్ సెక్యూర్. ఒక్కసారి మీకు phase 1 లో కాలేజ్ వచ్చింది అని అంటే అది ఫీజు కట్టేసేయండి. అండ్ అది టైం అయిపోయింది అనుకుంటున్నాను. సో ఫీజు కడితే మీకు ఆ కాలేజ్ ఒక సేఫ్టీ లాగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంది, నా సజెషన్స్ ఏంటో చెప్తున్నాను నేనండి, కొంచెం కేర్ఫుల్ గా. ఇంత దాకా చూసారు కాబట్టి సజెషన్స్ ఇవ్వడంలో తప్పులేదు. యూస్ phase 2 కేర్ఫుల్లీ, ఇట్స్ యువర్ బెస్ట్ ఫైనల్ షాట్. మనము కొడితే phase 2 కాలేజ్ అలాట్మెంట్ అనేది కొట్టాలి, లేదంటే చాలా కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఒకవేళ phase 2 లో రాలేదు, సపోజ్ నేను డిమోటివేట్ చేయడానికి కాదు, బ్యాకప్ ప్లాన్స్ పెడుతున్నాను. స్పాట్ రౌండ్ ఉంటుంది అండ్ నేను దీని గురించి క్లియర్ గా వీడియో అనేది చేస్తాను. అండ్ మేనేజ్మెంట్ సీట్ కి రెడీగా ఉన్నారా బీటెక్ చేయడానికి? అండ్ మేనేజ్మెంట్ సీట్స్ ఎలా ఉంటాయి, ఎంత ఫ్రాడ్ కూడా నేను జెన్యున్ గా చెప్తాను. నెక్స్ట్, బీ కాన్ఫిడెంట్, మెనీ స్టూడెంట్స్ గెట్ గుడ్ సీట్స్ ఇన్ phase 2. ఎందుకంటే అన్ని కాలేజెస్ కట్ ఆఫ్స్ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి కాబట్టి. సో మంచి మంచి కాలేజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంత దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసే చాలు, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా చాలు మీరు కమెంట్లో హ్యాపీగా కమెంట్ చేసేయండి, నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇస్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్, ఇంతవరకు చూసినందుకు. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.